తెలంగాణ రాష్ట్రంలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. మనతో పాటుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరొక కొన్ని బస్సులను కూడా యాడ్ చేస్తున్నటువంటి సందర్భం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? చాలా మంచి సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దశాబ్దాల ఒక చరిత్ర ఉన్న మా సంస్థ, ఒక ప్రజల ఒక నాడి. సో ఈ సంస్థకు మళ్ళీ కొత్త బస్సు రావడము చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా కాలుష్య రహిత ఒక జీరో పొల్యూషన్ ఉన్న బస్సెస్ దాదాపు 25 బస్సెస్ ఈరోజు నాన్ ఏసీ బస్సెస్. దీంట్లో కూడా మన చారిత్రాత్మక స్కీమ్లో మహిళలు ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళు కూడా ఈ స్కీమ్లో ప్రయాణం చేయవచ్చు. సో డెఫినెట్లీ ఈ ఒక కొత్త బస్సు రావడంతో మనకు ప్రజలు కూడా ఒక మంచి వెసులుబాటు దొరుకుతుంది. మనకు కూడా కొంచెము, ఎందుకంటే బస్సెస్లో చాలా ఎక్కువ ఆక్యుపెన్సీ అయిపోయింది, దానివల్ల కూడా మనకు కూడా మంచి జరుగుతుంది, ప్రజలు కూడా మంచి జరుగుతుంది. 85+ డేస్ అవుతుంది మహాలక్ష్మి స్కీమ్ ఏర్పాటు చేసి. ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణం చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బాండ్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ సహకారం ఎట్లా కనబడతా ఉంది మీకు? దాదాపు 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దాదాపు 849 కోట్ల రూపాయల ఆదా కూడా జరిగింది మహిళలకి. సో ముఖ్యంగా దీనివల్ల కూడా మనకు బాగా జరుగుతుంది. మనకు మంచి ఇది కూడా సంస్థ కూడా బాగా జరుగుతుంది. సంస్థకు కూడా ప్రభుత్వ తరఫు నుంచి కావాల్సిన ఒక అమౌంట్ ఉంది, అది కూడా మనకు రీఎంబర్స్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు అరియర్స్ కావచ్చు, మన ఆర్పిఎస్ బాండ్స్ కావచ్చు, ఇప్పుడు పిఆర్సీ ఇంప్లిమెంటేషన్స్ కూడా అనుకూలమైంది. ఏరియల్స్ విషయంలో, పిఆర్సీ విషయంలో కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేయడం జరిగింది. దాదాపు కొంతమందికి అక్కడ ఇచ్చినటువంటి సందర్భం ఒకటి కనబడుతుంది. ఒక ఎండీగా మీరు ఎట్లా అనుకుంటున్నారు మీ ఉద్యోగుల్లో జరిగినటువంటి ఒక మంచి విషయాన్ని చూసి? అంటే చాలా కష్టపడే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్, మన ఆర్టీసీ డిపార్ట్మెంట్. డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు. సో వాళ్ళకి ఒక తగ్గిన గుర్తింపు దొరికింది, తగ్గిన ఒక వాళ్ళకు ఫలితం దొరికిందని చెప్పి నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకు చాలా రోజు నుంచి పెండింగ్లో ఉన్న విషయం పరిష్కారం కావడం కూడా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. మేడారం మొన్నే వచ్చిపోయింది. మేడారం విషయంలో మీకు సంతృప్తినిచ్చిందా? గతంతో పోల్చుకుంటే వచ్చినటువంటి డబ్బుల విషయంలో చూసుకుంటే ఏమైనా సంతృప్తినిచ్చిందా? ఏమైనా తక్కువ వచ్చినటువంటి సందర్భం ఉందా? లేదు, దాదాపు బాగానే వచ్చినట్లు. 2020లో వచ్చిన ప్రయాణం ఎవరెవరు చేశారో అదే సంఖ్య కూడా రావడం జరిగింది. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా మనం సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరించగలిగాను. లోకల్ బస్సుల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో తిరిగేటువంటి బస్సుల విషయంలో మీకు కూడా నెంబర్ ఆఫ్ ట్వీట్స్, నెంబర్ ఆఫ్ కామెంట్స్ కూడా వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటారు. లోకల్లో ప్రయాణం చేసేటువంటి హైదరాబాదీలకు ఎలాంటి తీపి వార్త చెప్పబోతున్నారు? ఇంకా ఏమైనా బస్సులను పెంచేటువంటి యోచన ఏమైనా చేస్తున్నారా? ఈరోజు 25 బస్సెస్ కూడా మన సిటీకి లాంచ్ చేయడం జరుగుతుంది. వచ్చేది కూడా దాదాపు 1000 బస్సెస్ ఉన్నాం, అవి కూడా మన సిటీకి లాంచ్ అవుతుంది. ఐ థింక్ వచ్చే 2-3 మంత్స్లో మంచి ఉపశమనం దొరుకుతుంది. ప్రజలు కూడా, విద్యార్థులు అందరూ కూడా బాగా జరుగుతుంది సిటీలో. థ్యాంక్ యూ సార్. ఇది ఎండీ సజ్జనార్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా పేద ప్రజల కోసము ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని పనులను కూడా మేము చేయబోతున్నాం అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.